ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 36/2021. మురళీ సారాంశము. मीठे बच्चे, बाप की आशीर्वाद लेनी है तो सर्विसफुल सपूत बच्चे बन सबको सुख दो, किसी को भी दुख ना दो। बाप की आशीर्वाद लेनी है तो सर्विसेबल सपूत बच्चे बन सबको सुख दो, किसी को भी दुख ना दो। మధురమైన పిల్లలు, తండ్రి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి అనుకున్నట్లయితే, తండ్రి యొక్క ఆశీర్వాదాలని తీసుకోవాలి అనుకున్నట్లయితే సేవ చేసేటటువంటి సుపుత్రులైన పిల్లలుగా అయ్యి అందరికీ సుఖాన్నే ఇవ్వండి. సేవ చేసేటటువంటి సుపుత్రులైన పిల్లలుగా అయ్యి అందరికీ సుఖాన్నే ఇవ్వండి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. प्रश्न, धर्मराज की सजाओं से छूटने के लिए किन ईश्वरीय नियमों पर ध्यान देना है? బాబా ప్రశ్న అడుగుతున్నారు. ధర్మరాజు యొక్క శిక్షల నుండి ముక్తులు అవ్వటం కోసం, ధర్మరాజు యొక్క శిక్షల నుండి ముక్తులు అవ్వడం కోసం ఏ ఈశ్వరీయ నియమాలపై చాలా శ్రద్ధ పెట్టాలి? ఏ ఈశ్వరీయ నియమాలపైన చాలా శ్రద్ధ ఉంచాలి అని అడుగుతున్నారు బాబా. उत्तर, कभी भी ईश्वर के सामने प्रतिज्ञा कर उसकी अवज्ञा नहीं करना है. బాబా అంటున్నారు, ఎప్పుడు కూడా ఈశ్వరుని ఎదురుగా చేసినటువంటి ప్రతిజ్ఞలను, వాటి యొక్క ఈశ్వరుని ఎదురుగా చేసినటువంటి ప్రతిజ్ఞలను ఎప్పుడు ఉల్లంఘించకూడదు. ఎప్పుడు కూడా ఈశ్వరుని ఎదురుగా చేసినటువంటి ప్రతిజ్ఞలను ఉల్లంఘించకూడదు. కిసీకో దుఃఖ్ నహీ దేనా, ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. क्रोध करना, तंग करना, अर्थात ऐसे चलन चलना जिससे ईश्वर का नाम बदनाम हो तो उन्हें बहुत सजाएं कहनी पड़ती, इसलिए ऐसा कोई कर्म नहीं करना. అయితే బాబా అంటున్నారు, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, క్రోధగించుకోవటం, ఎవరి మీదైనా కోపపడటం, విసిగించటం, అనగా ఇలాంటి నడవడికను నడవడం, దీని ద్వారా ఈశ్వరుని యొక్క పేరు బదనామం అవుతుంది. అలాంటి వారికి చాలా శిక్షలు తినవలసి వస్తుంది. అందుకే అలాంటి కర్మని చేయకూడదు అంటున్నారు బాబా. కోపగించుకోవటం, విసిగించటం, అనగా ఇలాంటి నడవడిక నడవటం, దీని ద్వారా ఈశ్వరుని యొక్క పేరు చెడ్డపాలు చేసినట్టు అవుతుంది. అలాంటి వారికి చాలా శిక్షలు తినాల్సి వస్తుంది. అందుకే బాబా ఏమంటున్నారంటే, ఇలాంటి కర్మ ఏది కూడా మన ద్వారా జరగకూడదు. మాయాకి కిత్నే బి తుఫాన్ అయ్యి, మాయా తుఫాన్లు ఎన్నైనా రానియండి, బీమారీ ఉత్తల్కాయ, లేకిన్ రైట్ రాంగ్ కి బుద్ధి సే జడ్జ్మెంట్ కర్ రాంగ్ కర్మ్ సే సదా బచ్చే రహనా. బాబా అంటున్నారు, ఎన్ని మాయా తుఫాన్లు రానియండి, రోగానికి సంబంధించింది ఇటు అటు కానియండి, కానీ రైట్ ఏది, రాంగ్ ఏది, సత్యం ఏది, అసత్యం ఏది, ఇది మీరు బుద్ధితో నిర్ణయించుకొని చెడు కర్మను నుండి సదా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. చెడు కర్మల నుండి మిమ్మల్ని మీరు సదా రక్షించుకోండి అంటున్నారు. ఎందుకంటే బాబా జ్ఞానంలోకి మనం ఎప్పుడైతే వచ్చామో, ఎప్పుడైతే ఈ జన్మ తీసుకున్నామో, మనకి బాబా ఏది రైట్ ఏది రాంగు ప్రతిరోజు చెప్తూ ఉంటారు, మురళి ద్వారా చెప్తూ ఉంటారు, అన్ని రకాలుగా అర్థం చేయిస్తూ వచ్చారు కదా. కాబట్టి తెలుసు కాబట్టి, ఆ బుద్ధి మనకు ఉంది కాబట్టి మన ద్వారా అలాంటి చెడు కర్మ జరగకుండా చూసుకోవాలి అంటున్నారు బాబా. గీత్ కౌన్ ఆయా మేరా మన్ కే ద్వారా బాబా పాట చెప్తున్నారు.
నా మనస్సు అనే ద్వారం దగ్గరికి ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఏ కిస్నే కహా ఓం శాంతి? అయితే బాబా ఓం శాంతి చెప్పారు కదా! ఈ ఓం శాంతి ఎవరు చెప్పారు మనకి? బాప్ ఔర్ దాదా. తండ్రి మరియు दादा అంటే ब्रह्मा बाबा शिव बाबा। ये तो बच्चों को जरूर निश्चय होगा कि हमारा पारलौकिक बाप है परम पिता परमात्मा शिव और ये ब्रह्मा सब बच्चों का अलौकिक बाप है। इनको ही ప్రజాపిత బ్రహ్మ కహెంగే। అయితే బాబా అంటున్నారు మీకు ఇది తప్పకుండా నిశ్చయం ఉంది కదా ఏంటంటే పారలౌకిక తండ్రి పరంపిత పరమాత్మ శివుడు అలానే బ్రహ్మ పిల్లలందరికీ अलौकिक తండ్రి ఈయన ఏమంటారు ప్రజాపిత బ్రహ్మ అని ఇతనే బచ్చే और किसको होते हैं क्या మీరు చెప్పండి ఇంతమంది పిల్లలు ఎవరికైనా ఉంటారా శివాయ ప్రజాపిత బ్రహ్మకి ప్రజాపిత బ్రహ్మకు తప్పించి ఇంకెవరికి ఉండరు पहले नहीं थे जबकि बेहद के बाप ने इनमें प्रवेश किया है तो ये हो गया दादा మొదట బ్రహ్మకు కూడా ఇంతమంది పిల్లలు లేరు కదా ఆయన జన్మనిచ్చిన పిల్లలు తప్పించి అయితే బాబా అంటున్నారు ఎప్పుడైతే ఈ అనంతమైనటువంటి శివుడు ఈయనలో ప్రవేశించారో అప్పుడు ఈయన ఏమయ్యారు దాదా అయ్యారు కదా ये दादा खुद कहते हैं कि तुमको पारलौकिक बाप की प्रॉपर्टी मिलती है पोत्रे हमेशा दादे के वर्षे वारिस होते हैं उनका बुद्धि योग दादे में जाता है क्योंकि दादे की प्रॉपर्टी का हक मिलना है जैसे राजाओं के पास जो बच्चे जन्म लेते रहेंगे ऐसे ही कहेंगे बड़ों की प्रॉपर्टी है बड़ों की प्रॉपर्टी पर उन्हों का हक ही है तुम बच्चे जानते हो कि हम बेहद के बाप द्वारा बड़े से बड़ी प्रॉपर्टीज पर की बादशाही ले रहे हैं అయితే బాబా అంటున్నారు ఈ బ్రహ్మ బాబా స్వయం చెప్తున్నారు ఏంటంటే మీకు ఇప్పుడు పారలౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అయితే మనవలు మనవరాలు వీరికి ఎప్పుడు కూడా తాత వారసత్వం అనేది హక్కు ఉంటుంది వాళ్ళకి అంటే బాబా అంటున్నా మీ బుద్ధి యోగం ఎప్పుడు కూడా తాత పైకే వెళ్తుంది కదా ఎందుకంటే తాత యొక్క ప్రాపర్టీ మీకు లభించేటటువంటి హక్కు మీకే ఉంది అంటున్నారు ఎలా అయితే రాజుల దగ్గర కూడా ఏ పిల్లలైతే జన్మ తీసుకుంటారో వాళ్ళకు కూడా చెప్తారు కదా పెద్దవాళ్ళ యొక్క ప్రాపర్టీ అనేసి పెద్దవాళ్ళ యొక్క ప్రాపర్టీపై వాళ్ళకే హక్కు ఉంటుంది కదా పిల్లలు మీరు తెలుసుకున్నారు మనకి అనంతమైన తండ్రి ద్వారా అతి విలువైనటువంటి ప్రాపర్టీ అంటే స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని మనం ఇప్పుడు తీసుకుంటూ ఉన్నాము మనకి ఇప్పుడు తండ్రి చదివిస్తూ ఉన్నారు तुम अब सम्मुख बैठे हो सम्मुख का नशा भी नंबरवार पुरुषार्थ अनुसार रहता है कोई के दिल में तो बड़ा लव रहता है हम ऊंचे ते ऊंच भगवान के आकर इस साकार मात पिता द्वारा वारिस बनते हैं बेहद का बाप बहुत मीठा है जो हमको राजाई के लायक बनाते हैं माया ने बिल्कुल ही नालायक बना दिया कल बाबा के पास कोई मिलने लिए आए थे परंतु वो कुछ समझते तोड़े ही थे అయితే బాబా అంటున్నారు మీకు తెలుసుకున్నారు కదా మనం ఇప్పుడు భగవంతుని యొక్క సమ్ముఖంలో కూర్చొని వింటూ ఉన్నాం మనకి తండ్రి చదివిస్తూ ఉన్నారు సన్ముఖంగా వింటున్నప్పటికీ కూడా నష ఉండడంలో కూడా నెంబర్ వారి పురుషార్థానుసారంగానే ఆ నష ఉంటుంది మీ హృదయంలో ఉంటుంది కదా కొందరు హృదయంలో అయితే చాలా ప్రేమ ఉంటుంది అన్నారు బాబా మేము ఉన్నతమైన భగవంతుడి దగ్గరికి వచ్చి ఈ మాతాపిత ద్వారా వారసులుగా అయ్యాము అని అనంతమైన తండ్రి ఎంత మధురమైన వారు చూడండి మనల్ని రాజ్యాధికారానికి అర్హులుగా ఇప్పుడు ప్రజెంట్ తయారు చేస్తూ ఉన్నారు మాయానే బిల్కుల్ హీ నాలాయక్ బనా దియా బాబా మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు మాయ పూర్తిగా అనర్హులుగా తయారు చేసేస్తుంది कल बाबा के पास कोई मिलने लिए आए थे परंतु कुछ समझते थोड़े ही बाबा ने समझाया है ये सब ब्रह्म कुमार है तुम भी ब्रह्मा के वशिष्ठ के बच्चे हो ना कहा है तो जरूर ये सिर्फ सुनकर कहा परंतु दिल में लगा नहीं तीर लगा नहीं कि सचमुच हम उनके बच्चे हैं
ये भी उनके बच्चे हैं, वर्षा ले रहे हैं। वैसे ही हमारे पास भी कोई कई बच्चे हैं जिनको बहुत थोड़ा बुद्धि में बैठता है, वो खुशी, वो रुहाब नहीं दिखाई पड़ता है। అయితే బాబా అంటున్నారు, బాబా అర్థం చేయిస్తున్నారు. నిన్న బాబా దగ్గరికి ఎవరో కలవటానికి వచ్చారు. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి వెంటనే అర్థం కాదు కదా! ఏమి అర్థం చేసుకోలేదు. అయితే బాబా అర్థం చేయించారు వాళ్ళకి, మీరందరూ బ్రహ్మ కుమారులు అని. అయితే మీరు కూడా బ్రహ్మ లేదా శివబాబాకు పిల్లలయ్యారు కదా! అంటే వాళ్ళేమంటారు? ఆ! తప్పకుండా అని. కేవలం విని అన్నారంతే. హృదయపూర్వకంగా వాళ్ళు అనలేదు అంటున్నారు. మేము బ్రహ్మ యొక్క పిల్లలం, శివబాబాకి మనవలం, మనవరాండ్లం అని అది మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గర నుండి రాలేదు. అయితే బాబా అంటున్నారు, వారికి ఆ బాణం తగలలేదు. అంటే మేము శివబాబాకి సంతానము అని చెప్పి. మేము కూడా వారి సంతానమే. మేము వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని చెప్పి. అయితే బాబా అంటున్నారు, అదే విధంగా మన దగ్గర కూడా కొంతమంది పిల్లలున్నారు. వారిలో కూడా చాలా తక్కువ మంది బుద్ధిలోని ఈ విషయాలన్నీ కూర్చుంటున్నాయి. ఆ ఖుషి, ఆ ఆత్మికత కనిపించట్లేదు అన్నారు బాబా. అందరు బడా ఖుషి కా పారా చढ़ना चाहिए. భగవంతునికి మనం సంతానంగా అయ్యాము అంటే, భగవంతుడు ఎదురుగా కూర్చొని మనం చదువుకుంటున్నామంటే, ఆ ఖుషి యొక్క పాదరసం ఎంత ఎక్కాలి అంటున్నారు. ఆ నష, ఆ ఆత్మీయత, ఆ ఆత్మిక స్థితి అనేది పిల్లల్లో కనిపించట్లేదు. ఓ సారా చెహర్ పర్ భీ ఆతా హై. మన లోపల ఏదుందో అది ముఖం పైకి కనిపిస్తుంది కదా! అభి తుమ్ సజనియోं का ज्ञान श्रृंगार हो रहा है. तुम जानते हो हम साजन की सजनियां हैं. एक केरुत की लड़की की कहानी है ना. एक राजा केरुत की लड़की को ले आया, परंतु फिर भी उसे राजाई में मजा नहीं आया, तो लड़की को वापस गावड़े में చూడ చూడ్ ఆయా. అయితే బాబా అంటున్నారు, ప్రియురాళ్ళైన మీ అందరికీ కూడా బాబా ఇప్పుడు జ్ఞానంతో అలంకరణ చేస్తూ ఉన్నారు కదా! నిన్నంతా బాబా చెప్పారు కదా! జ్ఞానం యొక్క అలంకరణ మీకిప్పుడు నేను చేస్తున్నాను అని. అయితే ఈరోజు కూడా బాబా అంటున్నారు, ప్రియురాళ్ళైన మీకు నేను జ్ఞానంతో అలంకరిస్తూ ఉన్నాను. మీరు తెలుసుకున్నారు. ప్రియుడైనటువంటి శివ పరమాత్మకు మనందరం కూడా ప్రియురాళ్ళము. ఒక కథ చెప్తున్నారు బాబా. పొలం పనులు చేసుకునేటటువంటి ఒక రైతు బిడ్డని తీసుకొచ్చారంట. ఆమె కథ. ఒక రాజు దగ్గర అమ్మాయిని తీసుకొచ్చి పెడితే, ఆ అమ్మాయికి ఆ రాజ్యంలో ఉన్న మజా అనేది రాలేదనమాట. మళ్ళీ ఏం చేశారంటే, ఆ అమ్మాయిని ఏ గ్రామం నుండైతే వచ్చిందో, ఆ గ్రామానికి పంపించేశారు. బోలా తుమ్ రాజాయికి లాయక్ నహీ. అయితే బాబా అంటే ఆ కథకు చెప్తున్నారు. ఆ రాజా అమ్మాయికి ఏం చెప్పారంటే, నీకు ఈ రాజ్యం యొక్క అర్హత లేదు అని. यहाँ भी बाप श्रृंगार करते हैं, तुम भविष्य में महारानी बनो. कृष्ण के लिए भी कहते हैं, बगाया पटरानी बनाने के लिए. कुछ समझते नहीं है. అయితే బాబా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నారంటే, బాబా కూడా మనల్ని ఇక్కడ పట్టపురాణులుగా, మహారాజా, మహారాణిలుగా అయ్యేటటువంటి అలంకరణ చేయిస్తూ ఉన్నారు. ఆ అలంకరణ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మీరు మహారాణిగా అవ్వండి. కృష్ణుడి కోసం ఏం చెప్తారు? కృష్ణుడు గోపికల్ని ఎత్తుకెళ్ళిపోయాడు పట్టప్రాణులుగా తయారు చేయటం కోసము అని చెప్పి. కానీ అర్థమైతే అర్థం చేసుకోవట్లేదు. సబ్ ఇరిలిజియస్ మైండెడ్ హై. ఎవరికీ కూడా దీని యొక్క అర్థం అనేది తెలీదు. సమస్తే హై ఐసే హి దునియా చల్తీ రహతీ హై కుదరత్ హై. ప్రపంచం అనేది ఇలాగే నడుస్తూ ఉంటుంది అని వాళ్ళు అనుకుంటే ఇదంతా ముందే ఫిక్స్ అయి ఉంది అని. बहुत है जो मंदिर ठिकाने में भी नहीं जाते, ना शास्त्र आदि को मानते हैं, గవర్నమెంట్ भी ధర్మ को మాన్నే వాళ్ళే नहीं है. అయితే బాబా అంటున్నారు, అందరూ ఒకేలాగా అర్థం చేసుకోరు కదా! కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు, కొంతమంది అసలు భగవంతుడినే నమ్మరు. అయితే బాబా అంటున్నారు, మందిరాలకు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, శాస్త్రాలను ఒప్పుకోరు. ఏమంటే ఇది అలా నడుస్తుందంటే ఇది ఒక పవర్ నడిపిస్తుందని అని అనుకుంటారు. గవర్నమెంట్ కూడా ధర్మాలను అంతగా ఎంకరేజ్ చేయదు కదా! భారత్ కిస్ ధర్మ కా తా, అబ్ కిస్ ధర్మ కా హై, బిల్కుల్ నహీ జాన్తే. భారతదేశం ఏ ధర్మం ఉండేది ఒకప్పుడు, ఏ ధర్మానికి చెందిన వారన్నది కూడా ఎవరికీ తెలీదు. అభి తుమ్ బచ్చే హో దైవీ కుల్ కే, జైసే వో క్రిస్టియన్ కుల్ కే హై, వైసే తుమ్ బ్రాహ్మణ్ కుల్ కే హో.
అయితే బాబా అంటున్నారు మీరిప్పుడు దైవీ కులానికి చెందిన వారుగా అవుతున్నారు. ఎలా అయితే క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళు క్రిస్టియన్ కులానికి చెందినవారు కదా, అలాగే మీరందరూ ఎవరు? బ్రాహ్మణ కులానికి చెందినవారు. बाप कहते हैं पहले पहले तुम बच्चों को पतित शूद्र से ब्राह्मण बनाता हूं. అయితే బాబా అంటున్నారు మొట్టమొదట పిల్లలైన మిమ్మల్ని పతితులైన శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తాను. पावन बनते बनते फिर 21 जन्मों के लिए तुम दैवी सांप्रदाय बन जाएंगे. పవిత్రంగా అవుతూ అవుతూ మరలా 21 జన్మల కోసం మీరు దైవీ సాంప్రదాయస్తులుగా అవుతారు. దైవీ గోద్ మే జాయింగే. ఇప్పుడు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు, తర్వాత దైవీ ఒడిలోకి వెళ్తారు. ఆగెత్తే అసరీ గోద్ మే. దీనికి ముందు ఎక్కడ ఉండేవాళ్ళం? అసరీ సాంప్రదాయస్తుల ఒడిలో ఉండేవాళ్ళము అంటారు. అసరీ గోద్ సే ఫిర్ తుమ్ ఈశ్వరీయ గోద్ మే ఆయే. అసరీల యొక్క గోధు నుండి ఒడి నుండి ఇప్పుడు ఈశ్వరీయ ఒడిలోకి వచ్చారు. एक बाप के बच्चे भाई बहन है, ये एक वंडर है. सब कहेंगे हम ब्राह्मण कुल के हैं, हमको तो श्रीमत पर चलना है, सबको सुख देना है, रास्ता बताना है. दुनिया में कोई नहीं जो सुख मुख से कहे बेहद के बाप से बेहद का वर्षा कैसे लिया जाता है. तुमको बेहद का बाप मिला है, तुम ही उनके बच्चे बने. అయితే బాబా అంటున్నారు ఒక్క తండ్రి యొక్క పిల్లలు సోదర సోదరులు అవుతారు కదా, ఇది ఎంత అద్భుతము. మీరందరూ ఏమంటారు? మేమందరం బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళము. కాబట్టి మనం భగవంతుడు ఇచ్చేటటువంటి శ్రీమతం పైన ఇప్పుడు నడవాలి, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, అందరికీ బాబా చెప్పింది ఏదైతే ఉందో ఆ దారిని తెలియచేయాలి. ప్రపంచంలోని ఎవ్వరి నోటి నుండైనా ఇలా రాదు, అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఎలా తీసుకోవాలి అని. ఎవరి నోటి నుండి కూడా ఇలా రాదు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు మీకైతే అనంతమైన తండ్రి లభించారు, మీరే వారి యొక్క సంతానంగా అయ్యారు. बुद्धि से जानते हो कल्प पहले जिन्होंने बाप से वर्षा लिया होगा वही आकर लेंगे. మీరు బుద్ధి ద్వారా తెలుసుకున్నారు కదా, కల్ప పూర్వం ఎవరైతే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో వారే వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ తీసుకుంటారు. తోడా भी बुद्धि में होगा तो कभी ना कभी आकर पहुंचे. ఈ జ్ఞానం కొంచెం బుద్ధిలో ఉన్నా ఎప్పుడో ఒకసారి వచ్చి ఇక్కడికి చేరుకుంటారు. आएंगे तो कुछ ना कुछ लेने के लिए. तुम्हारे में भी नंबरवार जानते हैं, आज पावन बनने लिए आए हैं, कल फिर पतित बन पड़ते हैं. किसका खराब संग लगने से भूल जाते हैं कि बाप का बनकर फिर बाप को छोड़ा तो बहुत पाप आत्मा हो जाते हैं. जैसे कोई किसका खून करते हैं तो पाप लगते हैं, वो पाप भी तोड़ा है. అయితే బాబా అంటున్నారు ఇక్కడికి వచ్చారు అంటే ఎంతో కొంత తీసుకోవడం కోసమే వస్తారు కదా. అయితే బాబా అంటున్నారు మీలో కూడా నెంబర్ వారీగా తెలుసుకున్నారు. ఈ రోజు పవిత్రంగా అవటం కోసం వస్తారు, రేపు మరలా పతితంగా అయిపోతారు. అయితే బాబా అంటున్నారు ఎవరిదైనా చెడు సాంగత్యం యొక్క రంగు పడడంతో తండ్రిని మర్చిపోతారు. తండ్రికి చెందిన వారిగా అయి మరలా తండ్రి చేయిని విడిచిపెట్టినట్లయితే చాలా పాపాత్మగా అయిపోతారు అంటున్నారు బాబా. అయితే బాబా ఇంకొకటి చెప్తున్నారు, ఎలా అయితే ఎవరినైనా హత్య చేశారనుకోండి, హత్య చేస్తే పాపం అంటుకుంటుంది అంటున్నారు కదా. అయితే బాబా ఏమంటున్నారంటే ఆ పాపం కూడా తక్కువ అంట. బాబాని విడిచిపెట్టి వెళ్ళిపోతే అదే ఇంకా పెద్ద పాపం అంటున్నారు. హత్య చేయడం కూడా చిన్న పాపం అంటున్నారు బాబా. అందుకే బాబా ఇచ్చే సలహాపై నడవాలి, బాబా చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. यहाँ जो बाप का बनकर पारक्ति दे देते हैं, प्रतिज्ञा कर फिर विकारी बन पड़ते हैं तो बहुत पाप लगता है. అయితే బాబా అంటున్నారు ఇక్కడ ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అయి తండ్రికి విడాకులను ఇస్తారు, ప్రతిజ్ఞ చేసి మరలా వికారిగా అవుతారు, అలాంటి వారికి చాలా పాపం అంటుకుంటుంది. अज्ञान काल में इतना नहीं तकता जितना ज्ञान में लगता है.
బాబా ఇంకా ఏమంటున్నారంటే అజ్ఞాన కాలంలో ఏదైనా తప్పు పని చేస్తే అంతగా పట్టదు. కానీ జ్ఞానంలో గనక తప్పు పని చేస్తే దానికొచ్చే పాపం 100 రెట్లు. బాబా అంటారు కదా! ఇక్కడ ఏది చేసినా డబల్ అన్నప్పుడు పాపం చేసినా డబలే. అందుకే బాబా అంటున్నారు జ్ఞాన కాలంలో అంటే ఈ జ్ఞానంలో ఎలాంటి పొరపాటు గాని, ఎలాంటి తప్పుడు పని గాని మన ద్వారా జరగకూడదు. अज्ञान काल में तो मनुष्यों में क्रोध कॉमन होता है। यह तुमने किस पर क्रोध किया तो 100 गुना దండ हो जाता है. అయితే బాబా ఇంకా ఏమంటున్నారంటే అజ్ఞాన కాలంలో ఎవరైనా కోపగించుకున్నారనుకోండి అది చాలా సాధారణమైన విషయం. కానీ ఇక్కడ జ్ఞాన మార్గంలో మీరు ఎవరిపైనైనా కోపగించుకున్నట్లయితే 100 రెట్ల శిక్ష పడుతుంది. అవస్థ బిల్కుల్ గిర్ జాతే హై. మన స్థితి పూర్తిగా కిందకి దిగజారిపోతుంది అంటున్నారు. క్యూంకి ఈశ్వర్ కా ఫర్మాన్ నహీ మాన్తే. ఎందుకంటే ఈశ్వరుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారు కాబట్టి. ధర్మరాజు కా ఫర్మాన్ మిల్తా హై. మనకి ఇక్కడ ధర్మరాజు యొక్క ఆజ్ఞ లభించింది. పవిత్ర బన్నా హై. పవిత్రంగా అవ్వాలి. తుమ్ ఈశ్వర్ కా బన్ జరా భీ उनके फरमान की अवज्ञा की तो 100 गुना దండ చढ़ जाता है. మీరు ఈశ్వరునికి చెందిన వారుగా అయి కొంచెమైనా భగవంతుడిచ్చే ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే 100 రెట్ల శిక్ష మనకి పడుతుంది. क्रिएटर तो वो एक है, ब्रह्मा विष्णु शंकर भी उनका रचना. धर्मराज भी क्रिएशन है. धर्मराज का रूप भी बाबा साक्षात्कार कराते हैं. फिर उस समय सिद्ध कर बतलाते हैं देखो तुमने प्रतिज्ञा की थी हम क्रोध नहीं करेंगे, किसको दुख नहीं देंगे, फिर भी तुमने इनको दुख दिया, तंग किया, अब खाओ सजा. बिगर साक्षात्कार सजा नहीं देते. प्रूफ तो चाहिए ना. वो भी समझते हैं बरोबर मैंने बाप को छोड़कर ये कुकर्म किया. बदनामी कराने से फिर बहुतों पर आफत आ जाती है. कितनी अबलाएं बंधन में आ जाती है. सारा दंड बदनामी करने वालों पर पड़ जाते हैं. इसलिए बाप कहते हैं बड़े से बड़ा पाप आत्मा देखना हो तो यहाँ देखो. అయితే బాబా అంటున్నారు ఈ రోజు బాబా మురళి కూడా ధర్మరాజు రూపంలోనే చెప్తున్నారు. అయితే బాబా అంటున్నారు క్రియేటర్ రచయిత అయితే ఒక్కరే. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా బ్రహ్మ శివబాబా యొక్క రచన. ధర్మరాజు కూడా శివబాబా యొక్క రచనే అంటున్నారు బాబా. అయితే ఈ ధర్మరాజు యొక్క రూపాన్ని కూడా బాబా మనకి సాక్షాత్కారం చేయిస్తారు. ఆ సమయంలో మనం చేసే ఏ పాపమైనా కూడా దాన్ని నిరూపించి చూపిస్తారు. చూడు నువ్వు బాబాకు ప్రతిజ్ఞ చేశావు నేను కోపగించుకోను ఎవరికి దుఃఖాన్ని ఇవ్వను అని. అయినప్పటికీ నువ్వు వీరికి దుఃఖం ఇచ్చావు వారిని విసిగించావు అని. కాబట్టి ఇప్పుడు నువ్వు శిక్ష తిను. సాక్షాత్కారం చేయించకుండా బాబా శిక్ష కూడా ఇవ్వరంట. ఎందుకంటే ప్రూఫ్ కావాలి కదా. ఒకవేళ అప్పుడు కూడా బాబా నేను చేయలేదు నేను అనలేదు అని మనం సాకులు చెప్పాం అనుకోండి బాబా ఒప్పుకోరు కదా. అందుకే బాబా మన ముందు టీవీలో అంత చూపించిన తర్వాతే మనకి శిక్ష వేస్తారు. అప్పుడు అనుకుంటారా కరెక్టే నేను బాబా చేయి విడిచిపెట్టి ఈ చెడు కర్మ చేశాను అని. అయితే బాబా ఇంకా చెప్తారు ఈ సమయంలో ఎవరైతే భగవంతుడి ఒడిలో జన్మ తీసుకొని ఈశ్వరుని యొక్క పేరు ఈ సంస్థ యొక్క పేరు బదనామం చేయటం ద్వారా చాలా ఆపదలు వస్తాయి అంటున్నారు బాబా. అంటే అర్థం ఏంటంటే అలాంటి వాళ్ళకి పాప శిక్ష కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటున్నారు బాబా. ఎంతమంది అబలలపై బంధనాలు వస్తూ ఉంటాయి. మొత్తం శిక్ష అంతా బదనామీ చేయటం వాళ్ళపైనే పడుతుంది. అందుకే బాబా చెప్తున్నారు అతి మూర్ఖుల్ని పాపాత్ముల్ని చూడాలంటే ఇక్కడ చూడండి. ఎందుకంటే బాబా ఇంత చెప్పిన తర్వాత కూడా ఇది తప్పు ఇది చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పిన తర్వాత కూడా తప్పు పని చేస్తే అంతకన్నా మూర్ఖుల్ని ఇంకేమంటారు. అందుకే ఎంత మూర్ఖులైనా పాపాత్ములైనా ఇక్కడే చూడాలి అని చెప్తున్నారు బాబా. धोबी के पास बहुत मैले सड़े हुए कपड़े
जब होते हैं तो सटका लगाने से फट पड़ते हैं, तो यहाँ भी सटका सहन ना कर चले जाते हैं। ईश्वर की गोद में आकर डायरेक्ट उनकी अवज्ञा की तो सजा खानी पड़ेगी। जो हेड ब्राह्मणी पार्टी ले आती है उन पर बहुत बड़ी रिस्पॉन्सिबिलिटी है। एक ने भी अगर हाथ छोड़ दिया, विकारी बना, तो उनका पाप ले आने वाले पर आ जाएगा। ऐसा कोई भी इंद्र सभा में नहीं लाना चाहिए। नीलम परी, पुकराज परी की कहानी भी है। तो इंद्र सभा में कोई छिपा कर ले आई तो इंद्र सभा में बास आने लगे, तो ले आने वाले पर दंड पड़ गया। ऐसा कुछ कहानी है, वो पत्थर बन गई है। बाबा पारसनाथ बनाते हैं, फिर अगर अवज्ञा की तो पत्थर बन जाते हैं। అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు చాకలి ఉంటాడు కదా, చాకల దగ్గరికి మురికి పట్టినటువంటి వస్త్రాలు తీసుకొస్తారు. ఆ చాకలి ఆ మురికి వదలాలని చెప్పి గట్టిగా రాయికేసి కొడుతూ ఉంటాడు కదా. గట్టిగా కొట్టడంతో మైలు ఎక్కువ పట్టడం వల్ల కొన్ని బట్టలు చిరిగిపోతాయి కూడా. అలాగే బాబా కూడా అంటున్నారు, ఇక్కడ కూడా మీరు బాబా దగ్గర జన్మ తీసుకోవటంతోనే బాబా కూడా కొంచెం మనల్ని ఈ ఆత్మకు పట్టిన మలినం పోవడం కోసం దెబ్బ వేస్తూ ఉంటారు. ఈ దెబ్బ సహించలేని వాళ్ళు ఏం చేస్తారు? బాబా చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈశ్వరుని యొక్క ఒడిలోకి వచ్చి ఒకవేళ బాబా ఇచ్చే డైరెక్షన్ ని ఉల్లంఘన చేసినట్లయితే శిక్షలు తినవలసి ఉంటుంది. అలానే బాబా చెప్తున్నారు, ఎవరైతే టీచర్ అక్కడ ఉంటారు కదా, మౌంట్ అబు తీసుకొని వెళ్తారు. ఒకవేళ మౌంట్ అబు తీసుకొచ్చిన వాళ్ళు బాబా చేయి విడిచిపెట్టి ఒకవేళ వికారిగా అయినట్లయితే ఆ పాపపు యొక్క రెస్పాన్సిబిలిటీ ఆ బ్రాహ్మణిపై కూడా ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, వికారాల్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళని ఇంద్ర సభలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టకూడదు. అయితే నీలం పరి, పుకరాజ్ పరి కహాని అదే కథలు కూడా ఉన్నాయి కదా. ఇంద్ర సభలో ఒక మానవుణ్ణి తీసుకొచ్చి మూలలో కూర్చోబెట్టి ఇంద్ర సభలో కూర్చోబెట్టారు. కానీ ఆ ఇంద్ర సభలోని ఆ మనిషి యొక్క వాసన వచ్చింది, అది తీసుకొచ్చే వాళ్ళపై కూడా శిక్ష పడింది. ఇంద్రుడు శిక్ష ఇచ్చినట్టుగా అలాంటి కథలు కూడా ఉన్నాయి. అయితే తీసుకొచ్చిన ఆ మానవుడు ఏమయ్యాడు? రాతిగా అయిపోయాడు. అలాగే ఇక్కడ కూడా ఎవరైనా అలా తప్పు పని చేస్తున్నట్లయితే ఇంద్ర సభలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టినట్లయితే వాళ్ళ బుద్ధి కూడా ఏమైపోతుందంటే రాతి బుద్ధిగా అయిపోతుంది. అయితే బాబా ఇక్కడికి వచ్చింది మనల్ని పారసనాథులుగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ బాబా ఇచ్చే ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే రాతి సమానంగా అయిపోతారు. రాజాయి పానేక సౌభాగ్య గవాదేతే, అలాంటి వాళ్ళు రాజ్యాధికారం పొందేటటువంటి సౌభాగ్యాన్ని పోగొట్టుకుంటారు అంటున్నారు. समझो कोई गरीब राजा की गोद लेते हैं, अगर नालायक बन पड़ा और राजा निकाला देवे तो क्या होगा? फिर कंगाल के कंगाल बन पड़ेंगे. यहाँ भी ऐसा है. ते బాబా అంటున్నారు, ఒకసారి చూడండి, ఎవరైనా పేదవాడిని రాజు తన ఒడిలోకి అంటే దత్తత తీసుకున్నారనుకోండి, ఆ దత్తత తీసుకున్న తర్వాత కూడా ఆ పేదవాడు అనర్హుడు అనుకున్నాడు అనుకో, అలాంటి అనర్హుడిని రాజు బయటికి పంపించేస్తాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కంగాల కన్నా కంగాలిగా అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే అంటున్నారు. బాబా ఒడిలో మనల్ని బాబా దత్తత తీసుకున్న తర్వాత కూడా బాబా అర్హులుగా చేయడానికి మనల్ని తీసుకున్నారు. కానీ బాబా శ్రీమతాన్ని ఉల్లంఘన చేసే పనులు మనం చేసినట్లయితే అనర్హులను తేలిందనుకోండి, ఏమవుతారు? ఇంకా చెడిపోతారు. फिर बहुत दुख महसूस होगा, इसलिए बाप कहते देते हैं कभी भी कोई अवज्ञा नहीं करना है. చాలా దుఃఖం అనుభవం అవుతుంది. బాబా చేయి విడిచిపెట్టిన, బాబా శ్రీమతాన్ని ఉల్లంఘించిన దానికన్నా పాపం మరొకటి లేదు అంటున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు, ఎప్పుడూ కూడా బాబా ఇచ్చే ఆజ్ఞని ఉల్లంఘించకూడదు. बाप है साधारण, इसलिए शिव बाबा को भूल साकार में बुद्धि आ जाती है. అంటే ఈ బాబా సాధారణమైన వాడు కదా, అంటే కనిపించరు, ఆకారం లేదు, అందుకే శివబాబాని మర్చిపోతారు, సాకారంలోకి బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. अब तुम बच्चों की श्रीमत मिलती है, जो गंदे बन पड़ते हैं ऐसे फिर इंद्र सभा में बैठ ना सके. हर एक सेंटर इंद्रप्रस्थ है.
जहाँ ज्ञान की वर्षा हो रही है। नीलम परी, पुखराज परी नाम तो है ना। नीलम रतन को कहते हैं। ये बच्चों पर नाम रखे जाते हैं। कोई तो बहुत अच्छा जैसे रत्न है, कोई फ्लो नहीं है। जवाहरात में कोई कोई बहुत दागी होते हैं, कोई एकदम प्योर होते हैं। यहाँ भी नंबरवार रत्न है। कोई कोई रत्न बहुत वैल्यूबल है, बहुत अच्छी सर्विस करते हैं। कोई तो सर्विस के बदले डिस सर्विस करते हैं। అయితే బాబా అంటున్నారు, ఇక్కడ కూడా పిల్లలకి ప్రతి విషయంలో భగవంతుడి నుంచి సలహా లభిస్తుంది. ఎవరైతే చెత్తగా అవుతారో అలాంటి వాళ్ళు ఇంద్ర సభలోకి వచ్చి కూర్చోకూడదు. వికారాల్లోకి వెళ్ళి చెడిపోయిన వాళ్ళు. అయితే బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్క సెంటరు ఇంద్రప్రస్థము. అక్కడ జ్ఞానం యొక్క వర్షం కురుస్తూ ఉంటుంది. నీలం పరి, పుక్కరాజు పరి పేర్లైతే ఉన్నాయి కదా. నీలం, రతన్ అంటే నీలము, పుక్కరాజు అంటే అవి రత్నాలన్నమాట. రత్నాల యొక్క రకరకాల పేర్లు. పిల్లలకు కూడా బాబా పేర్లు పెట్టేవారు కదా. కొంతమంది చాలా మంచి రత్నాలుంటాయి. కొంతమందిలో అయితే మంచి ఉండదు అంటున్నారు బాబా. అయితే బాబా చెప్తున్నారు, నగల్లో కూడా కొన్ని కొన్ని మంచివి ఉంటాయి. కొన్ని నార్మల్‌వి ఉంటాయి కదా. కొన్నైతే పూర్తిగా ప్యూర్‌గా ఉంటాయి అంటారు. ఇక్కడ కూడా నంబర్ వారీ రత్నాలున్నాయి అంటారు. కొన్ని కొన్ని రత్నాలు అంటే కొంతమంది పిల్లలు చాలా విలువైన వారుగా ఉంటారు. ఎంతో సేవ చేస్తారు. కొంతమంది సర్వీస్ చేస్తే, కొంతమంది ఏం చేస్తారు, బాబా పేరుని డిస్‌సర్వీస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. గులాబ్ కే ఫూల్ और అక్కే ఫూల్ में भी कितना फर्क है. గులాబీ పుష్పానికి అలాగే జిల్లేడు పువ్వుకి చాలా తేడా ఉంటుంది కదా. రెండింటిని శివబాబా అంటే శివుడి పైన వేస్తారు. అబ్ తుమ్ జాన్ గయే హో హమారే మే ఫూల్ కౌన్ కౌన్ హై. అయితే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, నేను గులాబీ పుష్పాన్నా లేదా జిల్లేడు పువ్వు. మనం ఏంటన్నది మనకి తెలుసు. इनके ये सब मांगनी करते हैं कि बाबा हमको अच्छे अच्छे फूल दो. अब अच्छे अच्छे फूल कहाँ से लाए? रत्न ज्योति फूल तो कॉमन होते हैं. ये बगीचा है ना, तुम ज्ञान गंगा ये भी. बाबा तो सागर ठहरे ना. ब्रह्मा है ब्रह्मपुत्र बड़े थे बड़ी नदी. कलकत्ता में ब्रह्मपुत्र नदी बहुत बड़ी है, जहाँ सागर और नदी का बड़ा भारी मेला लगता है. बरोबर ज्ञान सागर बाबा है. ये चैतन्य ज्ञान सागर. तुम भी चैतन्य ज्ञान నదియా హో. అయితే బాబా ఏమంటున్నారంటే, ఇక్కడ కూడా మంచి మంచి పుష్పాలను తీసుకొస్తూ ఉంటారు. కొంతమంది అడుగుతూ ఉంటారంట, బాబా మాకు సేవ కోసం మంచి మంచి పుష్పాలని పంపించండి అని. ఎక్కడి నుండి తీసుకొస్తారు మంచి మంచి పుష్పాలను? రత్నజ్యోతి పువ్వులు ఉంటాయి. అవి అవి చాలా కామన్ అన్నమాట. అయితే బాబా అంటున్న ఇది పూల తోట కదా, ఇక్కడ కూడా రకరకాల పుష్పాలు ఉంటాయి. మీరందరూ కూడా జ్ఞాన గంగలయ్యారు. మరి తండ్రి సాగరుడు. మరి ఈ బ్రహ్మపుత్ర నది అన్నిటికన్నా పెద్ద నది అంటున్నారు బాబా. కలకత్తాలో బ్రహ్మపుత్ర నది చాలా పెద్దది. అక్కడ కలకత్తాలో సాగరం నది యొక్క మేళ చాలా బాగా గట్టిగా జరుగుతుందంట. అయితే మరి శివబాబా ఎవరు? జ్ఞానసాగరుడు. మరి చైతన్యమైనటువంటి జ్ఞానసాగరుడు శివబాబా. మీరందరూ కూడా చైతన్యమైన జ్ఞాన నదులు అంటున్నారు బాబా. అవన్నీ నీటి గంగలు అంటున్నారు బాబా. వాస్తవంగా నదులపై పేర్లు కూడా ఉన్నాయి కదా, కానీ అసురీ సాంప్రదాయస్తులు ఇవన్నీ విషయాల్ని మర్చిపోయారు. हरिद्वार में गंगा के किनारे पर चतुर्भुज का चित्र दिखाते हैं. उनका भी गंगा कहते हैं, परंतु मनुष्य समझते नहीं कि ये चतुर्भुज कौन है. बरोबर इस समय तुम स्वदर्शन चक्रधारी बनते हो. तुम हो सच्चे ज्ञान नदियां. वह पानी की, वहां जाकर स्नान करते हैं. समझते कुछ भी नहीं है, बस देवी. मनुष्य को तो कभी भी 4-8 भुजा होते नहीं, कभी कुछ भी अर्थ नहीं समझते. तुम बच्चे जानते हो बाबा हमको क्या बनाते. हम तो 100% बेस समझते. बाबा की गोद लेने से हम स्वर्ग के मालिक बनते हैं. అయితే బాబా అంటున్నారు, హరిద్వార్లో గంగా నది ఒడ్డున చతుర్భుజుని యొక్క చిత్రాన్ని చూపిస్తారంట. అయితే వాళ్ళు ఆ చతుర్భుజ చిత్రాన్ని కూడా ఏమంటారంటే గంగా అని అంటారు. అయితే మనుషులు అర్థం చేసుకోవట్లేదు చతుర్భుజులు ఎవరు అని.
అంటే చతుర్భుజులు ఎవరంటే ఇప్పుడు ఈ సమయంలో బాబా మనల్ని గృహస్థ వ్యవహారంలో ఉంటూ కంబైన్డ్ గా పవిత్రంగా ఉండే విధానాన్ని నేర్పిస్తున్నారు కదా, అది మనదే. మనం అలా పవిత్రంగా ఉంటున్నప్పటికీ కూడా జ్ఞాన గంగలమే కదా. బాబా ఇప్పుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చి అందరికీ పంచమంటున్నారు. అక్కడ అది అలా చూపిస్తున్నారు, అది మీదే అంటున్నారు బాబా. కానీ మనుషులకైతే దాని యొక్క అర్థం కూడా తెలియదు. ఈ సమయంలో మీరు ఇప్పుడు ఏమవుతున్నారు? స్వదర్శన చక్రధారులుగా అవుతున్నారు. అసలు చెప్పాలంటే సత్యమైన జ్ఞాన నదులు మీరు, అవి నీటి యొక్క నదులు అంటున్నారు. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు, కానీ అర్థం ఏంటి కొంచెం కూడా తెలీదు అంటున్నారు. కేవలం ఏమంటారంటే దేవి అంటారంతే. మనుషులకి ఎప్పుడైనా 4-8 భుజాలు ఉంటాయా చెప్పండి? అలాంటి 4-8 భుజాలు అయితే ఉన్న వాళ్ళు ఎవరు లేదు. కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. तुम बच्चे जानते हो बाबा हमको क्या बनाते हैं? हम तो 100% वे समझते, बाबा की गोद लेने से हम स्वर्ग के मालिक बनते हैं। भले यहाँ कोई राजा हो, परंतु स्वर्ग के सुख और अभी के सुख में रात दिन का फर्क है. అయితే బాబా అంటున్నారు, మీరు తెలుసుకున్నారు ఇప్పుడు మనం ఈ తండ్రి ద్వారా ఏమవుతున్నాము అని. ఒకప్పుడు 100% తెలివి తక్కువ వాళ్ళుగా ఉండేవారు, కానీ ఇప్పుడు రైట్ ఏదో రాంగ్ ఏదో నిర్ణయించుకునేంత తెలివైన వారుగా బాబా మనల్ని చేశారు. తండ్రి యొక్క ఒడి తీసుకోవటంతోనే మనం స్వర్గానికి మాలికలుగా అయ్యాం. అయితే బాబా అంటున్నారు, భలే ఇక్కడ ఎంత పెద్ద కోటీశ్వరుడు అవ్వండి, లక్షాధిపతి అవ్వండి, రాజుల కుటుంబానికి చెందిన వాళ్ళు కానివ్వండి, అక్కడ స్వర్గ సుఖానికి ఇక్కడ సుఖానికి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది అంటున్నారు బాబా. तुम्हारे में कोई ऐसी भी है जो बाप को नहीं समझते हैं तो अपने को भी नहीं समझते. देखना चाहिए कि मैं कितनी खुशबू देता, उल्टा सुल्टा तो नहीं बोलता हूँ, क्रोध तो नहीं करता हूँ. बाप झट चलने से समझ लेते हैं कि ये बच्चा कैसे होगा. మనలో కూడా బాబాకు చెందిన వారిగా అయిన తర్వాత కూడా మనలో కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే బాబాని అర్థం చేసుకోవట్లేదు, తమను తాము కూడా అర్థం చేసుకోవట్లేదు. నేను ఎలా ఉన్నాను, నా పురుషార్థం ఎలా ఉంది, నా నడవడిక ఎలా ఉందనేది వాళ్ళకు వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు. చూసుకోవాలి కదా నేను ఎంత సుగంధాన్ని ఇస్తున్నాను. ఉల్టా సుల్టా అయితే మాట్లాడట్లేదు కదా, క్రోధగించుకోవట్లేదు కదా. బాబా మన నడవడిక చూడటంతోనే అర్థం చేసుకుంటారు ఈ పిల్లవాడు ఎలాంటి వాడు అని. सर्विसेबल बच्चे बाप को बहुत प्यारे लगते हैं, सब तो एक जैसे प्यारे नहीं लग सकते. ऐसे बच्चों के लिए अंदर से ఆటోమేటికల్లీ ఆశీర్వాద్ దిక్కదు. సేవ చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి పిల్లలు తండ్రికి చాలా ప్రియం అనిపిస్తారు. అందరూ ఒకేలా ఉండరు కదా ప్రియంగా. బాబా చెప్తున్నారు, ఎవరైతే సేవ చేసేటటువంటి పిల్లలు ఉంటారో అలాంటి పిల్లల కోసం లోపల నుండి ఆటోమేటిక్ గా ఆశీర్వాదాలు వెలువడతాయి అంటున్నారు బాబా. బాప్ కా నా ఫర్మాన్దార్ బచ్చా హోగా తో బాప్ కహెంగే ऐसा బచ్చా మువా బలా. అయితే బాబా అంటున్నారు, తండ్రి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించిన వారిగా అయినట్లయితే అలాంటి పిల్లలు ఉన్నారు అంటే బాబా అంటున్నారు వాళ్ళు ఉండడం కన్నా చావడం మంచిది అంటున్నారు బాబా. ఇత్తనా నామ్ బదనాం కర్తే హై ఇస్కో కహా జాతా హై తక్దీర్. అలాంటి పిల్లలు ఎంతగా బాబా పేరుని చెడుతూ అంటే పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళ అదృష్టం అలా ఉంది అంటున్నారు. కిస్కి తక్దీర్ మే క్యా హై జట్ పతా లగ్ జాతా హై. ఎవరి అదృష్టంలో ఏముందో వెంటనే తెలిసిపోతుంది కదా. బాబా సమझाते हैं सपूत बच्चा है वो कपूत है, बाप दादा को नहीं पहचाना, तकदीर में वर्षा लेनी है तो नहीं है तो क्या करें. బాబా అర్థం చేయిస్తున్నారు ఎవరు సుపుత్రులు ఎవరు కుపుత్రులు. బాప్దాదాన్ని గుర్తించలేదనుకోండి మనం ఎంత చెప్పినా కూడా, వాళ్ళ అదృష్టంలో తీసుకునే వారసత్వం తీసుకునే అదృష్టం లేదు అంటే ఎవరైనా ఏం చేయగలరు బాబా. జ్ఞాన మార్గమే కాయిదా బడే కడే. ఈ జ్ఞాన మార్గంలో నియమాలు కూడా కొంచెం కఠినం. బాప్ పవిత్ర బనే और बच्चे ना बने तो वो बच्चा हकदार नहीं हो सकता. బాబా పవిత్రంగా తయారు చేస్తున్నారు. మన పిల్లలు పవిత్రంగా అవ్వలేదనుకోండి వాళ్ళు హక్కుదారులు కాలేరు బాబా ఇచ్చే వారసత్వానికి. ఇస్కో బచ్చా నహీ సమझेंगे. అలాంటి వాళ్ళని బాబా పిల్లలని అనుకోరు.
फिर कहेंगे हम तो शिव बाबा को वारिस बनाएंगे, तो बाबा 21 जन्मों के लिए हमको रिटर्न में देंगे। इसका मतलब ये नहीं है कि बाबा के पास आकर बैठ जाना, नहीं। गृहस्थ व्यवहार में रहते सबको संभालना भी है, परंतु ट्रस्टी होकर नहीं रहना है। ते బాబా అంటున్నారు, బాబా శివ బాబాకు వారసులుగా అయిపోయాము, మాకు బాబా 21 జన్మల కోసం రిటర్న్ లో ఇస్తారు, అలా అని మీరు ఇక్కడికి వచ్చి కూర్చుండిపోతామంటే అవ్వదు అంటున్నారు బాబా. మీరు గృహస్థ వ్యవహారంలో ఉండాలి, సంభాలించుకోవాలి. అది కూడా ఎలా అంటే ట్రస్టీగా సంభాలించాలి. నిన్న కూడా బాబా చెప్పారు కదా, ట్రస్టీ బాబా ఇంట్లో అంటే ఇంట్లో ఉంటూ కూడా మనల్ని మనం ఎలా అనుకోవాలనేది కూడా వివరించారు కదా. ऐसा नहीं कि तुम्हारे बच्चों आदि को बाप బయట సంభాలేంगे, नहीं ऐसा ख्यालात वाले భటక్ పడితే, మా పిల్లల్ని అందరినీ బాబాయే సంభాలిస్తారని ఎప్పుడు అనుకోకండి అంటున్నారు బాబా. ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు తికమక చెందుతారు. బాబా కే పాస్ తో బిల్కుల్ పవిత్ర చాయ్, ఇక్కడైతే బాబా దగ్గర పూర్తి పవిత్రత అనేది కావాలి. అపవిత్రులు ఎవరు కూర్చోటానికి లేదు. నహితో పత్ర బుద్ధి బన్ జాయింగ్. కొంతమంది ఏం చేస్తారంటే మేము పవిత్రంగా ఉన్నాము, మేము అన్ని పాటిస్తున్నాం అని చెప్పి అబద్ధం కూడా చెప్తుంటారు. అలా యువతల వాళ్ళని మోసం చేస్తారు, స్వయం మోసం చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, బాబా చెప్తున్నారు పత్తర బుద్ధిగా, రాతి బుద్ధిగా అయిపోతారు. బాబా కోయి శ్రాప్ నహీ దేతే హై, ये तो एक లా है. బాబా ఇవన్నీ చెప్తున్నారు కదా, బాబా శాపం ఇస్తున్నారేమో అనుకుంటారు. బాబా అంటున్నారు నేను శాపం ఇవ్వట్లేదు, ఇది లా, నియమం అని బాబా చెప్తున్నారు. బాప్కైతే హే ఫిర్ ఖబర్దార్ అయినా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే బాబా జాగ్రత్తగా ఉండాలి. कर्मेंद्रियों से कोई पाप किया तो ये मरा, बड़ी भारी मंजिल है. बाबा का बच्चा बना तो फिर बीमारी सारी उतल का ही. डरना नहीं है. वैद्य लोग भी कहते हैं पला नहीं, दवाई से तुम्हारी बीमारी बाहर निकले, तुम डरना नहीं. बाप भी खुद कहते हैं तुम बाप के बनेंगे तो माया रावण तुमको बहुत हैरान करेगा, खूब तूफान में ले आएगा. अभी तुमको रॉन्ग और राइट की बुद्धि मिली है. బాబా అంటున్నారు మీ కర్మేంద్రియాలతో ఇప్పుడు గనక ఏదైనా పాపం చేసినట్లయితే మీరు మరణించారు బాబా. ఇది చాలా ఉన్నతమైనటువంటి గమ్యం. తండ్రికి చెందిన వారిగా అయినట్లయితే లోపల ఉన్న రోగాలు ఇంకా బయటికి వస్తూ ఉంటాయి అంటున్నారు బాబా. అలా అని చెప్పి భయపడకూడదు. ఇప్పుడు చూడండి, హోమియో మెడిసిన్ లోని డాక్టర్స్ కూడా చెప్తారు, ఈ హోమియో మెడిసిన్ వేయడంతోనే లోపల ఉన్న రోగాలు బయటకు వస్తాయి అని. అలాగని వాళ్ళు ఏం చెప్తారు, భయపడకండి అని కూడా చెప్తారు. అలాగే ఇక్కడ కూడా మనం బాబాకు చెందిన వారిగా అయ్యామంటే రకరకాలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు చాలా వస్తూ ఉంటాయి. కానీ ఎన్ని వచ్చినా మీరు మాత్రం భయపడకూడదు. ఎందుకంటే మాయ పనే ఏంటంటే మనకి హైరాణ చేయటం, విసిగించటం. చాలా తుఫాన్లు తీసుకొస్తుంది. కానీ బాబా ఏమంటున్నారంటే ఎన్ని తుఫాన్లు తీసుకొచ్చినా నీకు రైట్ ఏది, రాంగ్ ఏది అని అర్థం చేసుకునేటటువంటి బుద్ధి లభించింది. और कोई को రాంగ్ రైట్ కి బుద్ధి नहीं है. మిగతా ఎవరికి కూడా రైట్ రాంగ్ యొక్క బుద్ధి లేదు. సబ్కి హే వినాశకాల విపరీత బుద్ధి. మిగతా అందరిది వినాశకాల విపరీత బుద్ధి, మీది ప్రీతి బుద్ధి. ఎన్ని తుఫాన్లు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి మనకి బాబా ఇస్తున్నారు. వాటిని ఎదుర్కొనేటటువంటి శిక్షణలు కూడా బాబా మనకి ఇస్తున్నారు. కాబట్టి మనం భయపడే పని అయితే లేదు అంటున్నారు బాబా. प्रीति बुद्धि तुम्हारे में भी नंबरवार पुरुषार्थ अनुसार है. ప్రీతి బుద్ధి వాళ్ళే బాప్ కి సర్వీస్ బహుత్ అచ్చి కరెంगे. అయితే మనందరం ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళమే అయినప్పటికీ మనలో కూడా నెంబర్ వారి పురుషార్థానుసారంగా ఉన్నాం. ఎవరైతే ప్రీతి బుద్ధి ఉంటుందో అలాంటి వాళ్ళు తండ్రి యొక్క సేవను కూడా చాలా మంచిగా చేస్తారు బాబా. अच्छा मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार पहले पॉइंट, धारणा కోసము ముఖ్య సారాంశము మొదటి పాయింట్, ईश्वर का बच्चा बनकर जरा भी उनके फरमान की अवज्ञा नहीं करनी है. ఈశ్వరుని యొక్క సంతానంగా అయి కొంచెం కూడా
వారి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. ఈశ్వరుని యొక్క పిల్లవాడిగా అయి కొంచెం కూడా వారి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. ఇన్ కర్మేంద్రియం సే కోయి భీ కుకర్మ నహీ కర్నా. ఈ కర్మేంద్రియాలతో ఎలాంటి చెడు కర్మ చేయకూడదు. ఈ కర్మేంద్రియాలతో ఎలాంటి చెడు కర్మ, పాపకర్మ చేయకూడదు. ఉల్టే సుల్టే బోల్ నహీ బోల్నే. ఉల్టా సుల్టా మాటల్ని మాట్లాడకూడదు. సపూత్ బన్ బాప్కి ఆశీర్వాద్ లేనా. సుపుత్రులుగా అయి తండ్రి యొక్క ఆశీర్వాదాలని తీసుకోవాలి. సుపుత్రులుగా అయి తండ్రి యొక్క ఆశీర్వాదాలని తీసుకోవాలి. ఈశ్వరుని యొక్క పిల్లవాడిగా అయి కొంచెం కూడా వారి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. ఈ కర్మేంద్రియాలతో ఎలాంటి చెడు కర్మ చేయకూడదు. ఉల్టా సుల్టా మాటల్ని మాట్లాడకూడదు. సుపుత్రులుగా అయి తండ్రి యొక్క ఆశీర్వాదాలని తీసుకోవాలి. सेकंड पॉइंट, ट्रस्टी बनकर अपने गृहस्थ व्यवहार को संभालना है. ట్రస్టీగా అయి మీ గృహస్థ వ్యవహారాన్ని సంభాలించుకోవాలి. జ్ఞాన్ మార్గ్ కే జో కాయిదే హై ఉన్ పర్ పూరా పూరా చల్నా హై. జ్ఞాన మార్గంలోని ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిపైన పూర్తిగా నడవాలి. రైట్ और రాంగ్ को समझकर మాయా से खबरदार रहना. రైట్ ఏది, రాంగ్ ఏది, బాబా అన్ని జడ్జిమెంట్ చేసుకునేటటువంటి బుద్ధి మనకి ఇచ్చారు కాబట్టి వాటితో అర్థం చేసుకొని మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రస్టీగా అయి మీ గృహస్థ వ్యవహారాన్ని సంభాలించుకోవాలి. జ్ఞాన మార్గంలో ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిపైన పూర్తిగా నడవాలి. రైట్ మరియు రాంగ్ ని అర్థం చేసుకొని మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. वरदानमु, संपूर्ण स्टेज और स्टेटस की स्मृति से सदा ऊंच कर्तव्य करने वाले बाप समान भव. संपूर्ण స్థితి మరియు సంపూర్ణ స్టేటస్ యొక్క స్మృతి ద్వారా సదా ఉన్నతమైన కర్తవ్యాన్ని చేసేటటువంటి తండ్రి సమానంగా కండి. సంపూర్ణ స్థితి మరియు స్టేటస్ దీని యొక్క స్మృతితో సదా ఉన్నతమైన కర్తవ్యాన్ని చేసేటటువంటి తండ్రి సమానమైన వారిగా కండి. सदैव ये स्मृति में रहे कि मैं हर समय, हर सेकंड, हर कर्म करते हुए स्टेज पर हूं, तो हर कर्म पर अटेंशन रहने से संपूर्ण स्टेज के नजदीक आ जाएंगे. బాబా వరదానం వివరిస్తున్నారు. సదా ఇదే స్మృతి ఉండాలి. నేను ప్రతి సమయం, ప్రతి సెకండ్, ప్రతి కర్మ చేస్తున్నప్పుడు నేను స్టేజ్ పై ఉన్నాను. నేను స్టేజ్ పై ఉన్నాను, నన్ను చాలా మంది చూస్తున్నారు. అలా అనుకుంటూ ప్రతి కర్మ పైన అటెన్షన్ ఉన్నట్లయితే, ఇలా ప్రతి కర్మ పైన అటెన్షన్ ఉంచడం ద్వారా సంపూర్ణ స్థితికి చాలా దగ్గర అవుతారు అంటున్నారు బాబా. సదా ఇదే స్మృతి ఉండాలి. ప్రతి సమయం, ప్రతి సెకండు, ప్రతి కర్మ చేస్తున్నప్పుడు ఇదే గుర్తుంచుకోవాలి, నేను స్టేజ్ పై ఉన్నాను, నన్ను చాలా మంది చూస్తూ ఉన్నారు. అలా ప్రతి కర్మ పైన అటెన్షన్ ఉంచుకోవటం ద్వారా సంపూర్ణ స్థితికి దగ్గర అవుతారు అంటున్నారు బాబా. साथ साथ वर्तमान और भविष्य स्टेटस की स्मृति रहने से हर कर्म श्रेष्ठ होगा. ఇలా బుద్ధిలో ఉంచుకోవటంతో పాటు వర్తమానం మరి భవిష్యత్తు, మన స్టేటస్ అంటే వర్తమానం ప్రెజెంట్ మనది ఏంటి, భవిష్యత్తు మన యొక్క స్టేటస్ ఏంటి, ఈ స్మృతి ఉండటం ద్వారా ప్రతి కర్మ శ్రేష్టంగా అవుతుందన్నమాట. వర్తమానం మరి భవిష్యత్తు యొక్క స్టేటస్ గుర్తించుకోవటం ద్వారా మీ ప్రతి కర్మ ఏమవుతుందంటే శ్రేష్టంగా ఉంటుంది. ఏ దో స్మృతియా బాప్ సమాన్ బనాది. ఒకటి సంపూర్ణ స్థితి, రెండు వర్తమానం భవిష్యత్తు యొక్క స్టేటస్. ఈ రెండు స్మృతులు ఉన్నట్లయితే
తండ్రి సమానంగా మనల్ని తయారు చేస్తాయన్నమాట ఈ రెండు స్మృతులు. समानता में आने से एक दो के मन के संकल्पों को सहज ही कैच कर लेंगे. ఎప్పుడైతే ఈ సమానత అనేది వస్తుందో, ఈ సమానత రావటం ద్వారానే ఒకరి యొక్క మనసు యొక్క సంకల్పాలను సహజంగా క్యాచ్ చేసుకోగలుగుతారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తండ్రి సమానంగా అయ్యామనుకోండి, తండ్రి మన కోసం ఏమనుకుంటున్నారో బాబా నుండి వచ్చే సంకల్పాలను కూడా మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం అనమాట ఒకరిదొకరు. इसके लिए सिर्फ संकल्पों को कंट्रोलिंग पवर चाहिए. దీనికోసం కేవలం సంకల్పాల పైన కంట్రోలింగ్ పవర్ కావాలి. దీనికోసం ఏం కావాలి అంటే ఈ స్థితి రావటం కోసం ఒకరి యొక్క సంకల్పాలను ఒకరు సహజంగా క్యాచ్ చేయగలుగుతారంటే ఎప్పుడైతే సమానత రావటం. మరి అది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే సంకల్పాల పైన మీకు కంట్రోలింగ్ పవర్ కావాలి అంటున్నారు. अपने संकल्पों की మిక్స్చర్తి నా అంటే బాబా అంటున్నారు ఇందులో మీ సంకల్పాలు కలవకూడదు, ఆ మిక్చర్ అనేది కలవకూడదు అంటున్నారు బాబా. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుండి వచ్చే సంకల్పాలను కూడా మనం క్యాచ్ చేయగలుగుతాము అంటున్నారు బాబా. మీ సంకల్పాల యొక్క మిక్చర్ అనేది ఉండకూడదు అంటున్నారు. స్లోగన్ ఈర్ష్య और अप्राप्ति का कारण इच्छाएं है. जहां सर्व प्राप्तियां है वहां प्रसन्नता है. బాబా స్లోగన్ చెప్తున్నారు ఈర్ష్య మరియు అప్రాప్తికి కారణం కోరికలు. ఈర్ష్య మరియు అప్రాప్తికి కారణము కోరికలు. ఎక్కడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ ప్రసన్నత అనేది ఉంటుంది. ఎక్కడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ ప్రసన్నత అనేది ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे. बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे. चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे. चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे. बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे. बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे. दुख देना ना दुख लेना तूने हमें सिखाया है. ना दुख देना ना दुख लेना तूने हमें सिखाया है. शुभ चिंतक बन रहना सबका तूने पाठ पढ़ाया है. शुभ चिंतक बन रहना सबका तूने पाठ पढ़ाया है. अपकारी पर कर उपकार यही है शब्द तुम्हारे. अपकारी पर कर उपकार यही है शब्द तुम्हारे. बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे. बाबा तुम्हारी शिक्षाएं
सदा है संग हमारा।